మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఏడాదికి ఖచ్చితంగా 2 సినిమాలను దించేద్దామని పక్కా స్కెచ్ చేసుకుంటున్న నానికి ఎదురు దెబ్బ తప్పేటట్లేదు. చకచక హిట్ 3 కంప్లీట్ చేసి శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మా చెడ్డ సమస్యలు వచ్చి పడ్డాయి. ఇంతకీ నాని మూవీకి వచ్చిన కష్టాలేంటి, ఏం జరిగింది? దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న నాని ఆన్ ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమాపై బ్లాక్ బస్టర్ సిరీస్ హిట్ 3లో యాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ May 1 కి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. దసరాతో మాస్ ఇమేజ్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ద పారడైజ్ కు కమిట్ అయ్యాడు నేచురల్ స్టార్. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతుందని బజ్ వినిపిస్తోంది. మోస్ట్ వైలెంట్ మూవీగా రాబోతోంది. నా నెక్స్ట్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలని ఓ టైంలో నాని హింట్ ఇచ్చినట్లుగా పారడైజ్ ఉండబోతుందని టాక్. ఏడాదికి మినిమం 2 సినిమాలు చేస్తూ ఆడియన్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నాడు నేచురల్ స్టార్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే స్కెచ్ చేసుకున్నాడు. హిట్ 3తో పాటు పారడైజ్ కూడా కంప్లీట్ చేసి ఇయర్ ఎండింగ్ కి తీసుకురావాలన్నది ప్లాన్. కానీ స్టార్టింగ్ లోనే ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది మూవీ టీం. పారడైజ్ లో మంచు మోహన్ బాబు నటిస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆయన ఓకే చెప్పినట్లు కూడా టాక్. అయితే ప్రెజెంట్ ఫ్యామిలీ ఇష్యూస్, పోలీస్ కేసులతో కలెక్షన్ కింగ్ సతమతమవుతున్నారు. ఇదే కాదు, పారడైజ్ కు మరొక కొత్త కష్టం కూడా వచ్చిపడినట్లు సమాచారం. జెర్సీ గ్యాంగ్ లీడర్ తో అద్భుతమైన సంగీతాన్ని అందించిన అనిరుద్ పారడైజ్ కు ఫిక్స్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ ఫిక్స్ అనుకున్నారు. కానీ సడన్ గా ఈ ప్రాజెక్ట్ నుండి అనిరుద్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకున్న ఓల్డ్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాకు మ్యూజిక్ ని ఇన్ టైంలో ఇవ్వలేనని ఈ సినిమా నుండి క్విట్ అయినట్లుగా టాక్ నడుస్తోంది. మేకర్స్ కొత్త కంపోజర్ వేట్లో పడ్డారని సమాచారం. మరి సెట్స్ పైకి వెళ్లే లోపు అంతా సెట్ చేసుకుని అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ చేస్తారేమో చూడాలి.